కాదంటూ విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన సమాజానికై స్వదేశానికై పగలు రేయి పాటుపడుతూ సేవ చేయు కనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జై బోలో జనసేన జనసేన జై బోలో జనసేన 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 గుండెలు గెలిపించడానికి మా జనసేన పార్టీ తరఫున మేము ముందు ఉంటాము, అక్కడ భాగంలో ఉంటాము. ఈ రాష్ట్రంలోకి పట్టిన ఈ రామదాసుడి పాలనకి ఈ రాష్ట్రాన్ని ఒక 100 సంవత్సరాల వెంట తీసుకెళ్లిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ భూకబ్జాల ముఖ్యమంత్రికి, ఈ మైనింగ్ మాఫియా ముఖ్యమంత్రికి చరమగీతం పాడాలని మేము జనసేన తరఫున గట్టిగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసి మిత్రపక్షం తెలియజేసు జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించడానికి కృషి చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ నాయుడు బాబు జనసేన పార్టీలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కార్యదర్శిగా కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఇటీవలనే పార్టీలో చేరినప్పటికీ అతనికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం దృష్ట్యా వివిధ పదవుల్లో సమర్థవంతంగా పనిచేసిన దృష్ట్యా జనసేన పార్టీ అనతకాలంలోనే గుర్తించి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. దీనికి జనసేన పార్టీ తరఫున సంతోషపాడు నియోజకవర్గం తరఫున మొదటగా అతనికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రచార కమిటీ బాధ్యత ఈ రాష్ట్రంలో చాలా తీవ్రమైన ప్రభావం చూపుతా ఉంటుంది. ప్రచారంలో ప్రభుత్వం తరఫున అబద్ధాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తున్నా అసలు నిజమేమిటి, ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏమిటి, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల వద్దకు తీసుకోవాల్సిన బాధ్యత సోదరుడు నా ఎదురు జరుగుతుంది. దయచేసి చాలా కొద్ది సమయం కాబట్టి గతంలో మీరు ఎంత యాక్టివ్గా వివిధ పదవుల్లో పార్టీల్లో పనిచేశారో అంతగా రెట్టింపు ఉత్సాహంతో జనసేన పార్టీలు కూడా ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహించి జనసేన పార్టీని బలోపేతం చేసి పొత్తులో భాగంగా ఒంగోలు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని సీట్లు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకునేలా మీరు అహర్నిశలు పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జరా బాలనాయకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ఒంగోలు నుంచి జడా బాలనాయకులు పార్టీలో చేరడం, ఎమ్మడానికి జిల్లాలో ప్రచార కమిటీ బాధ్యతను అప్పచెప్పడం చాలా గర్వదగ్గ విషయం. ఎందుకంటే ఆయన గతంలో వివిధ రాజకీయ పార్టీలు పనిచేసి అన్ని పదవులు కూడా స్వీకరించి అదే ఉత్సాహంతో ప్రకాశం జిల్లాలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలిచే విధంగా మనకి మీకు జనసేన నాయకులు అందరూ యువతున్నారు, ప్రతి ఒక్కరితో మీకు కోఆపరేట్ చేస్తారు. ఆ యువతని స్పీడ్ తోటి మీరు అందుకొని జనసేన టీడీపీ ఉమ్మడి గెలుపు అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అభినందన చేస్తుంటూ వేదిక మీద రావాల్సిన
చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు శర్మ కాలేజ్ స్టూడెంట్, ఏమీ తెలియని ఆహారం కేకలేస్తూ ఉండేవాడు. వాళ్ళు చేయాలి అది చేయాలి, నేనే ఎస్ఐ ఉండేవాడు. అటువంటి కుర్రవాడు తర్వాత క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలోకి చెందినటువంటి బాల నాగేంద్రం చూస్తుంటే చిన్నపిల్లాడు అంటే నాకు ఇంకా పిల్లాడిలాగా అనిపిస్తాడు. అసలు చిన్నపిల్లాడిలాగా ఉంటాడు. స్టూడెంట్ కెరీర్ ఎలా ఉండేవాడు దాదాపు 50 ఏళ్ళు వచ్చి ఉంటాయో, ఇప్పటికి కూడా అలాగే అనిపిస్తాడు. మరొకటి వ్యక్తి మన యొక్క జనసేన యొక్క ఆశయాలు నచ్చి అలాగే మరి రియాజ్ గారి యొక్క ఆశీస్సులతో ఈనాడు జనసేన మెంబర్ అవడమే కాకుండా వెంటనే మరి ప్రచార కమిటీ సభ్యులు కూడా అవటం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేవలం ఒక పదవి వచ్చిందనే కాకుండా ఆ పదవిని ఒక బాధ్యతగా తీసుకుని జనసేన పార్టీ యొక్క షణ్ముఖీయం ఏంటో తెలుసుకొని అలాగే మనం రేపు ఏం చేయదలుచుకున్నటువంటిది మన నాయకుడు జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి అనుగుణంగా అలాగే పార్టీని బలోపేతం చేయడానికి మీరంతా ప్రచారం చేయాలి. సహజంగా ప్రచారానికి చాలామంది యువకులు ముఖ్యంగా మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గానాలు చేస్తారు కానీ ఎక్కడ ప్రచారం ఉండదు. కానీ ఒక బిజినెస్ కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఎవరో తెలియాలి, మనం తెలుసుకుని కూడా తెలియాలి. కాబట్టి ప్రచారం చాలా ముఖ్యం. మరి దానికి మిమ్మల్ని కోఆర్డినేటర్గా పెట్టినందుకు ఖచ్చితంగా చాలా సంతోషం. అలాగే మరి మన జిల్లా నాయకులు రియాజ్ గారు ఇక్కడ ఉన్నారు. మరి వారి యొక్క సూచనల మేరకు మీరంతా బాగా పనిచేసుకుని అలాగే రాబోయేది కేవలం 54 రోజులే కాదు, 53 లీటర్లు ఏప్రిల్ 12కి అయ్యేది. మరి ఈ కాలంలో అందరూ బాగా శ్రమపడి ఖచ్చితంగా పార్టీని ముందడుగు వేయించాలని మరి అట్లాగే మరి మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మడత పెట్టాలన్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి డైలాగ్, ఇప్పుడంతా సినిమా డైలాగ్ వస్తుంది పాలిటిక్స్లో. ఒకప్పుడు అసలు వాడేవారు కాదు, ఇదేదో కుర్చీ మడత పెడతారు. అలాగే మరి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి మన యొక్క ఆశయాలు, ఎందుకంటే జనసేన పార్టీ పుట్టిందే ప్రజల నుంచి, ప్రజల యొక్క సమస్యల కోసం. అలాగే మన నాయకులు చెప్పినట్లు 25 సంవత్సరాల భవిష్యత్తు దాని గురించి యువత కోసం ఆయన పార్టీ పెట్టాడు. ఆయనకేంటో ఇంట్రెస్ట్ లేదు, పదవి గురించి ఆశించే మనిషి కాదు. అయినా సరే పదవిలో మన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా మనం ఒక పదవికి తీసుకెళ్ళాలి. పదవి ఉన్నప్పుడే ఏ పైన చేయగలం. కాబట్టి ఆ దిశగా ఆయన తీసుకెళ్ళడానికి మీరంతా అవిరళ కృషి చేస్తారని, ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ ఖచ్చితంగా మీ యొక్క శక్తి యుక్తులన్నీ దారిపోసి మన పార్టీ వారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా అలాగే మన నాయకుడిని ముఖ్యమంత్రిగా నిలబెట్టాలని ఆశిస్తూ ఇది ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి ధన్యవాదాలు పెట్టుకుంటూ మళ్ళా ఒకసారి జిల్లా బాలనాయకుడు గారికి, రియాజ్ గారికి, పక్కనే మనోజ్ మీరు కూడా ఆ ఏరియాలో పొన్నలూరు ఏరియా అనుకుంటున్నారు, పొన్నలూరు ఏరియాలో ఉండేటువంటి అన్ని బయటికి లాగుతున్నాడు. అది యువత చేయాల్సిన పని. సో కాబట్టి ఖచ్చితంగా ఇలా మీరంతా చేయాలని చెప్పి తద్వారా జనసేన పార్టీని, ఎందుకంటే ముసలాళ్ళ మేమేం చేయలేము కానీ అధికారంలోకి వచ్చేదానికి మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నా. జడా బాలయ్యబాబు మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీలో నేను టౌన్ ప్రెసిడెంట్ చేశాను. నా తర్వాత బాలయ్య ప్రెసిడెంట్ చేశారు, టౌన్ ప్రెసిడెంట్గా. తర్వాత మేము రైల్వే కాలంలో తర్వాత మేము ప్రజారాజ్యంలో కూడా పనిచేసాము మేమిద్దరం కలిసి. ఇప్పుడు మళ్ళా జనసేనలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ మధ్య ఒక ఆయన పెద్ద ఆయన అంటే పెద్దగా పెద్ద ఆయన అనుకున్నాము. మేము పెద్ద ఆయన కాదు, అందరికంటే చిన్న ఆయన. సిద్ధం అని దోసుకొని దాచుకున్న డబ్బులే ఉన్నాయి కాబట్టి ఓటీలు ఏపీ మొత్తం అడుగున సందుల్లో గొంతులు ఎక్కడ పడితే అక్కడ సిద్ధమని పెట్టారు. కానీ జనసైనికులు మనమందరం కూడా సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ సంసిద్ధమా? అందరూ ఒకసారి చేసి మేము సంసిద్ధమే అని చెప్పండి. మీరందరూ సంసిద్ధమా? ఓకే.
మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనమందరం కూడా ఈరోజు ఆయన ఆశయాల కోసం ఎంతో శ్రమిస్తున్నారు. తన కుటుంబాల గురించి కూడా పట్టుకోకుండా జనసేన కుటుంబీకులు బాగుంటారని కోరుకుంటున్నారు. ఒక వారం క్రితం మార్మూలపల్లి మా ఊళ్ళో తూరుపల్లి మా ఊళ్ళో ఒక ఈ పేదారి పొరవాడు చనిపోయాడు. చిన్న వయసులోనే అంటే అతను యాక్సిడెంట్ అయ్యి పేదారి పనిచేస్తుంటే చనిపోయాడు. వారం రోజుల క్రితం అతనికి 5 లక్షల రూపాయలు చెక్కు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ పిలిపించి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం వేసింది. అతనికి 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒక తల్లి ముసలామె. ఎవరికి ఎంతో ఆసరాగా ఇది 5 లక్షలు అనేది చిన్న విషయం కాదుగా. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అరాచకాలని అన్యాయాలని ఎదిరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతకాలం అరాచకం వద్దు లాంటివని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో అందరూ మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఓటరు బుద్ధి చెప్పాల్సిందిగా, వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జిల్లా కోఆర్డినేటర్గా నియమితులైనటువంటి సోదరుడు గడపాల నాగేంద్ర గారికి ఈరోజు మీడియా పరంగా పార్టీ పరంగా పరిచయం చేస్తూ ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతని సంపూర్ణంగా ఆయన ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి పూర్తిగా ప్రకాశం జిల్లాలో సహకరిస్తూ పార్టీ విజయానికి ప్రచార కమిటీ ఎంత ముందుండాలో అవన్నీ కూడా విధి విధానాలు త్వరలోనే బాలనాగేంద్ర గారికి ఇచ్చి ఆయన తీసుకునేటటువంటి పార్టీ తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి సోదరు బాలనాగేంద్ర గారిని అభినందిస్తూ, అలాగే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు గెలిచే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా కట్టుబడి ఉండాలి. ముఖ్యంగా మీడియా పరంగా కూడా మన జనసేన పార్టీ నాయకులకు కూడా నేను ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను. ఇప్పటికీ మీడియాలో వస్తున్నటువంటి నియోజకవర్గాలు కూడా ఏవి కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నటువంటి నియోజకవర్గాలు కాదు. ఒకసారి గ్రహించండి. పవన్ కళ్యాణ్ గారి నోటి నుండి వచ్చిన తర్వాతే మన జిల్లాలో ఏ నియోజకవర్గాలు మనకు కేటాయించబడతాయి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఎందుకంటే ఇంకా అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంతే తప్పితే ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదో 2-3 నియోజకవర్గాలు ఇచ్చేస్తారు అనేది అది పూర్తిగా అవాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే నిర్ణయం తీసుకోబోతున్నారు. జనసేన పార్టీని ఎక్కడ నిలబడితే అక్కడ గెలిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం రచించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. 100% జనసేన పార్టీ విజయం దిశగా ఎక్కడైతే జెండా పాతామో ఆ యొక్క స్థానాలు మన ప్రకాశం జిల్లాలో ఉండబోతుంది. గత ఎన్నికల్లో ఓటు శాతం చూసుకున్నా సరే, ఈ రోజు కార్యక్రమాలు చూసుకున్నా సరే, పార్టీ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ సర్వే చేసి ఆ యొక్క సర్వే ప్రకారమే పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. దానివల్ల ఈ జాప్యం మనకు జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ 2 పొత్తులు వల్ల అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సత్య చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు కూడా కొంత పాల్గొన్న సత్య చెప్పాల్సిన అవసరం మన నాయకుడు ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త జరగటం ఎక్కడైనా కామన్. కానీ మనందరం కూడా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనసులో బాగుండొచ్చు, కానీ
మన నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కట్టుబడి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని 12 నియోజకవర్గాల్లో కూడా గెలిపించుకొని ఈ జిల్లా నుంచి శాశ్వతంగా వైసీపీ అభ్యర్థుల్ని ఇంటికి పంపించే విధంగా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ మధ్యకాలం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నా కోసం 2 బటన్లు నొక్కని అంటున్నాడు. ఆయన కోసం మనం నిజంగానే 2 బటన్లు నొక్కుతాం. ఒకటి సైకిల్ గుర్తుపై నొక్కుతాం, ఇంకోటి గాజు గ్లాసుపై గుర్తుపై నొక్కుతాం. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఉందో ఈ కూటమి రాష్ట్ర అభివృద్ధికి అవసరం, రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి అవసరం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం అవసరం. కాబట్టి ఈ కూటమి 160 స్థానాల్లో రేపు విజయకాంతాన్ని రాష్ట్రంలో పొందించబోతుంది. ఎలక్షన్ల ముందు 5 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిద్రపోతూ ఎన్నికలు సమీపిస్తున్న 2 నెలల ముందు ఈరోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి ఈరోజు చెప్తున్నారు. ఎంత అన్యాయం! మరి ఇన్నేళ్ల నుంచి మీరు ఎందుకు నిద్రపోతున్నారా అని మేము అడుగుతున్నాం. ఏ పేద ప్రజలు అప్పుడు గుర్తు రాలేదా? ఈ రోజు ఎన్నికల ముందు మీరు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తారంటున్నారు. ఏ విధంగా ఇస్తారు? అసలు ఆ ఇళ్ల స్థలాలు పారదర్శకంగా మీరు పాటిస్తున్నారా అని అడుగుతున్నాం. ఈ రోజు మీ వైసీపీ నాయకుడే హైకోర్టులో పిఎస్ఏ స్థాయికి మీరు తీసుకెళ్లారంటే దానిలో ఎంత అవినీతి జరుగుతుందో ఒక ప్రజలందరూ కూడా, ఊరు ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మరి ఈ రోజు ఆర్టీఓ గారికి కూడా సంతకం, మాన్యువల్ సంతకం చేయాల్సింది పోయి డిజిటల్ సంతకంలో ఈ రోజు భరోసా పత్రాలు ఇస్తున్నారు. ప్రజలకు కావాల్సింది భరోసా పత్రాలు కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలకు కావాల్సింది ఆర్టీఓ గారి మాన్యువల్ సంతకంతో రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ కట్టితే మీరిచ్చే, మీ మోసం చేసే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే భరోసా పత్రాలు ఒంగోలు ప్రజలకు అవసరం లేదు అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. ఎన్నాళ్ళు మీరు ఒంగోలు ప్రజల్ని మోసం చేస్తారు? ఇప్పటికే 12,000 పట్టాలు ఈ రోజు ఖాళీగా ఉన్నాయి. మరి పేద ప్రజలు ఎంతమంది ఉంటే 12,000 పట్టాలు ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు ఖాళీగా ఉండదు అంటే ఒక ఐదు చెప్పుకుంటుంది. అంతేగాని ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీద నిందలు మోపడం కాదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలు ఇస్తే నిజమైన పేదలు మాత్రం ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా హర్షిస్తామని చెప్పి చెప్తున్నాం. మీరు ఇస్తున్నటువంటి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే. రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 25,000 పట్టాలన్నీ కూడా ఎంక్వైరీ అయిపోతున్నాం. ఎందుకంటే ఆస్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు. అదొకసారి గుర్తు చేసుకోండి. మరి మీరు పేదలు అంటున్నారు. మరి ఈ ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు ఎక్కడ పేదలని అడుగుతున్నాం. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంటే, వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలుగా ఉంటే పేదలుగా గుర్తిస్తారా మీరు అడుగుతున్నాం. ఎప్పుడో గత ప్రభుత్వంలో టిక్కో ఇల్లు ఈ రోజు ఇవ్వలేక మీరు చర్చలు పడితే ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేయడం ఏంటి? వీటన్నిటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేసిన మోసాలన్నింటినీ కూడా ఒంగోలు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒంగోలు ప్రజలు మరొక్కసారి కళ్ళు తెరవండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసే మోసానికి బలి కావద్దని చెప్పి జనసేన పార్టీ నుంచి మరొక్కసారి ప్రజలందరినీ కోరుకుంటూ మాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రచార కమిటీ ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ జలా బాలాజీ గారిని ఇలాంటి అన్నింటినీ కూడా బయటికి తీసుకువెళ్లే విధంగా ఆయన అడుగు బిగించాలని మరొకసారి సోదరుడు బాలాజీ గారిని అభినందిస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.